మేమైతే ఉండదని అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ మద్యం స్కామ్ ఇవన్నీ చూసిన తర్వాత ఉండదని అనుకుంటున్నాము. కాకపోతే వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి దాకా రాకుండా ఆపేశారు కదా మధ్యలోనే, అసలు ఇక దాన్ని మొదలు చివరి లేకుండా. అట్లాగే ఇది కూడా ఏమన్నా ఆపేస్తారేమో అసలు బిగ్ బాస్ కొట్టుకోకుండా అని చెప్పేసి అదొక డౌట్. అయితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనేవాడు రాకూడదనే కోరుకుంటున్నాం మేమైతే. ఎందుకంటే ఆయనకి అసలు పరిపాలన చేత కాదు, కొడుకుగా అన్ఫిట్టు, అన్నగా అన్ఫిట్టు, రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా అన్ఫిట్ అయ్యావు. నువ్వు కూర్చొని ఎక్కడో కూర్చొని ప్రెస్ మీట్లో అసలు అవి చూసుకుంటా ఇవి చూసుకుంటా తప్పులు తడగని రాసి ఇచ్చాడు. అసలు ఆయన పోయినట్టు 175 చంద్రబాబు గెలవడని ఆయన ఉద్దేశం, లేకపోతే ఇప్పుడు అద్దంకి గొట్టిపాటి రవికుమార్ గారు లాంటి వాడు గెలవడని, ఏలూరు సాంబశివరావు లాంటి వాడు గెలవడు. వైనాట్ 175 ఇంకా వాదించాడు అసలు ఇంటర్వ్యూలో. అసలు వైనాట్ ఎందుకు అవ్వకూడదు చంద్రబాబు ఓడించాలి, లోకేష్ మెటు మంగళగిరిలో ఓడిపోయాడు మళ్ళీ రాడని. ఇవాళ పప్పు అన్న లోకేష్ వాళ్ళు పప్పు కాదు ఉప్పులాగా తయారయ్యాడు. చిటపట్లు ఆడిపో నిప్పు మీద ఎత్తి చిటచిటం అంటున్నాడు. ఇవాళ అట్టుందో ఆయన పరిస్థితి. ఇవాళ మీరు ఎంత చేశారో రెడ్ బుక్ అంటే అది రెడ్ బుక్ ఆయన సృష్టించింది కాదండి. యువకాలంలో పోతంటే ఇప్పుడు నా బోర్డు వచ్చి అయ్యా ఇక్కడ మాకు పోలీసులు ఎటు చేశారు, లేకపోతే ప్రభుత్వంలో ఇదిగో ఈ అధికారి ఎట పెట్టాడు. నిజంగా అండి పోలీసు విషయాలు గున్ని గారు ఎస్ఐగా ఉన్నాడు, మేము ఉద్యమం చేస్తాం. ఎస్పీ విజయరావు గారు ఉన్నాడు ఎస్పీగా. వీళ్ళందరూ అంటే లాఠీలు తీసుకొని విజయరావు అన్న పోలీస్ పవర్ చూపించండి అని చెప్పేసి ఎంకరేజ్ చేశాడండి వాళ్ళని. అంటే కొట్టమని మమ్మల్ని కానిస్టేబుల్ గాను ఎస్ఐలకి పోయి తీసుకుపోయి కొట్టండి వాళ్ళని అంటే లాఠీలకి సేర్లు కూడా గుచ్చుకొచ్చారండి. అది మొన్నటిదాకా ఎల్లప్పుడు దాచిపెట్టారు. సేర్లు కూడా ఎంత సేర్లు గుచ్చుకొని తీసుకొచ్చా అంటే రైతుల మీద నువ్వు అంత కచ్చ పట్టడానికి కారణం ఏంటంటే మా మీద కచ్చ ఏంటండి ఆయనకి. అంటే పొలం నేను ఈమన్నాని అనుకో, వీళ్ళు ఎందుకు ఇచ్చారు నేను ఈమని చెబుతా. కానీ నీ పార్టీ వాళ్ళు కూడా ఇచ్చారు కదా, అన్ని పార్టీలకు అతీతంగా అందరూ చెప్పారు, జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఇస్తే బాగుంటది లేని. వాళ్ళ వైసీపీ లేదు, బీజేపీ లేదు, తెలుగుదేశం లేదు, అన్ని పార్టీల వాళ్ళు ఇచ్చేసారు ఇక్కడ భూములు. ఏదో ఒకళ్ళు అలా తగ్గితే 98% 99% ఇచ్చేసారు భూమి. ఇచ్చేసిన తర్వాత అంటే నేను ఈమన్నాని అనుకో, అసలు వీళ్ళు ఎందుకు ఇచ్చారని చెప్పి నువ్వు మా మీద ఖర్చు పడతావా? బట్టి మమ్మల్ని కొట్టడం, ఆడవాళ్ళని తిట్టడం, పిచ్చి మాట్లాడటం, ఆడవాళ్ళని కూడా వెనక నుంచొని వర్ర రవీందర్ రెడ్డి అన్నాడు అసలు మా మీద ఎంత గోల్ చేశాడు అసలు అయ్యి అసలు చెప్పడానికి కూడా నోరు లేని మాటలు చేస్తే. మేము ఇక్కడ డిఎస్పీ గారి దగ్గర కేసు పెడితే డిఎస్పీ గారు పక్కన పెట్టాడు. పక్కన పెట్టేశాడు. అసలు దాన్ని ఒక్క రోజన్నా ఏందండి మొన్న కేసు పెట్టాము అంటే చూస్తున్నాం అమ్మా అన్నాడు. ఇక అదే జవాబు. అదేమన్నా అంటే మా మీద కూడా కేసు పెట్టి ఎక్కడి అంటాం తీసుకురావటం, బస్సు తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ ఇక్కడ చాలదన్నట్టు మమ్మల్ని ఎక్కువ పెద్ద కోరపాడు తీసుకుపోయే వాళ్ళండి కేసు స్టేషన్ వచ్చేదా. ఇక్కడి నుంచి తిప్పుకుంటా బస్సులన్నీ తిరిగి ఇక్కడ 10ంటికి ఎక్కితే ఆడ 3ంటికి తీసుకుపోయేవాళ్ళు. తిప్పేవాళ్ళు మెల్లగా తీసుకుపోయి ఆ పోసి అయ్యో ఊళ్ళు అసలు ఆ ఊళ్ళు కూడా నాకు తెలియదు. నిజంగా ఉద్యమం వచ్చే చూడటమేనండి మేము అటూళ్ళు కూడా. ఎందుకంటే ఎక్కువ శాతం ఇక్కడెక్కడ వాళ్ళమే కృష్ణా గుంటూరు తప్ప పెళ్లిళ్ళు కూడా బయట వాళ్ళు ఊళ్ళో ఎవరు పెద్దగా. ఇటు వారు గోదావరి జిల్లాలకు కానీ అది కానీ అసలు ఆ పక్క ఊళ్ళో అయితే నేను అసలు చూడకూడదు. తుళ్ళూరు దాటి అసలు ఎంత దూరం తీసుకెళ్లేవాడు. అసలు తీసుకెళ్లి పెద్ద కోరపాళ్ళు ఆపేవాడు. అక్కడికి వెళ్ళి ఆడి నుంచి మమ్మల్ని సిఐ అండి పొగరు ఎంత అంటే మంచినీళ్ళు తాగుతామండి అని అడిగితే వాటర్ పట్టుకొని పొంగులు ఎంత చూపించాడు తాగండి. అక్కడ ఉండే అసలు పాసి పట్టిపోయి నీ కారిపోతుంది. అదేందండి అట్టుంటే రోగాలు వస్తాయి, కరోనా అంటున్నారు, ఇది తాగితే ఎట్టండి మేము అంటే మీ అసలు మమ్మల్ని పబ్లిక్ గా అన్నాడంటే పెద్ద కోరపాడు. అప్పుడు సిఐగా చెప్తున్నాడు రెడ్డి ఆయన కూడా పబ్లిక్ అన్న మీకు ఎంత బలుపొండ బట్టే రాయిదాని అట్ట పోయింది అన్నాడు. ఒక సిఐ స్థాయిలో అధికారులు అట్లా మాట్లాడుతుందంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది కాదండి. అసలు అధికారులు అట్లా మాట్లాడవచ్చా? లెవెలేమ్మా కొనుక్కొని తెచ్చుకోండి ఏదో చెబితే మేము కొనుక్కున్నప్పుడు మమ్మల్ని తీసుకెళ్లిన అబ్బాయి తుళ్ళూరు అబ్బాయి వచ్చి ఎటు ఇక్కడ ఎలక్షన్ కాంచి కనపడి వస్తారు అనుకున్నాడేమో, ఇంకా అబ్బాయి తెచ్చిచ్చాడు మాకు. ఆ రకంగా మాట్లాడారండి వాళ్ళు. అసలు అధికారులు కూడా అండి మేము జగన్మోహన్ రెడ్డికి వారసులు. మార్పు ఏం వచ్చిందండి? మార్పు లేదనే జనం కూడా ఇప్పుడు చంద్రబాబు గారి మీద కూడా జనం సెటైర్లు
లోకేష్ మీద ఎందుకు వేస్తున్నా అంటే అదే అధికారుల చేత ఈయన బలవంతంగా ఆయన పని చేపించాలని డీజీపీ స్థాయి ఆయన కూడా తీసుకొచ్చి పెట్టుకున్నాడు. పెట్టుకుంటే మరి వాళ్ళు కూడా ఏదో చేస్తున్నారని మళ్ళీ మార్చినట్టున్నారు. అట్లాగే వీళ్ళకి అదే అధికారిని తీసుకొచ్చి బాబు గారికి ఓ పేరుంది వెనక, అదంతటి అధికారిని ఈ లొంగ తీసుకొని పనులు చేపించుకుంటారు ఈ చేతని. కానీ ఇప్పుడు జగన్ కింద చేసిన తర్వాత ఎవరు ఆ స్టేజ్ లో లేరండి. రాజశేఖర రెడ్డికి జగన్మోహన్ రెడ్డి చాలా తేడా ఉందండి. ఆయన ఉన్నప్పుడు ఏదో రాజకీయం ఎంత కాదన్నా పనులు ఆపేవాడు కాదు. ప్రజలకు ఏదన్నా అవసరాలు అంటే ఆయన అసలు ఇంత ఖర్చు ప్రజల మీద ఈ రకంగా పెట్టుకుంటే ఆయన ఉండేవాడండి అన్నాడు. మళ్ళీ గెలిచాడు కదా ఆయన రెండోసారి. మేడం, గత గవర్నమెంట్ ఉన్నటువంటి కేబినెట్ లో మంత్రులు ఎవరైతే ఉన్నారో అమరావతి కాదు అదొక భ్రమరావతి అని చెప్పి అన్నారు. శ్మశాన రకరకాల వ్యాఖ్యలు చేశారు. ఎలా స్పందిస్తారు? వాస్తవం ఏంటి? గతానికి ఇప్పటికి ఎలా ఉంది అసలు? వాళ్ళు మాట్లాడిన దాని బట్టి దాని వ్యాఖ్యల మీద ఎలా స్పందిస్తారమ్మ? మేమండి ఒకటే అడుగుతున్నామండి. ఇవాళ రాజశేఖర్ ఆ రోజు ఉన్నటువంటి స్పీకర్ అన్నారు, మంత్రులు అన్నారు, బొత్స అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో ముంపు ప్రాంతాలకు మాకు ఎంత నష్టపరిహారం ఇచ్చాడండి? మాకు ముంపు ప్రాంతాలు అయితే మాకు ఎంత నష్టపరిహారం ఇచ్చాడు? ఈ రాజధాని తీసేయండి. అంత ముందు రాజశేఖర రెడ్డి గారు కానీ కిరణ్ కుమార్ సమైక్యాంధ్ర ఉన్నప్పుడు వీళ్ళు ఈ అమరావతి చుట్టుపక్కల వాళ్ళలో ఎంత పాడైపోతే ఎంత ఇచ్చారు మాకు ముంపు ప్రాంతం అని చెప్పేసి. అదొకటి గమనించండి, చూసుకోండి. వాళ్ళు రెవెన్యూ దాంట్లో ఉంటాయి కదా అవన్నీ రికార్డులో, అవి చూసుకోమానండి. మాట్లాడితే ముంపు ప్రాంతం అంటే వీళ్ళు అన్నట్టు కుక్కను చంపాలంటే పిచ్చికొక్క అంటే చచ్చినట్టు ఈ పేరు పెట్టాలని అమరావతికి అది ఒక భ్రమరావతి అని పేరు పెట్టండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి తీసేయండి, మరి పోలవరం ఎందుకు చేయట్లేదండి? ఆయన అమరావతి డెవలప్ అవ్వదు, ఒకేసారి అయ్యిద్ది, ఇది ముంపు ప్రాంతం అని వదిలేసానని చెప్పి నువ్వు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నావు. కోర్టులు పోయినా ఎక్కడే పోయినా నీ లాయర్ల చేత ఇప్పిస్తున్నావు. మరి వాళ్ళు పోలవరం ఎందుకు చేయటం లేదు? అది చెయ్యాలి కదా నువ్వు. అది అసలు రాజశేఖర రెడ్డి గారు మెయిన్ థింగ్ ఆయన తీసుకొచ్చింది అది పోలవరం. ఆయన అడిగాడు ఎంత ఖర్చు అవుతుందంటే సరే వెనక్కి దగ్గర ఆ రోజులు ఊరుకున్నారు. మళ్ళీ ఇప్పుడు బాబు గారు వచ్చినాక కట్టాలి, నీళ్ళని వేస్ట్ అయిపోతున్నాయి చాలా వరకు రాయలసీమకు. నువ్వు రాయలసీమ బిడ్డగా అదన్నా కట్టావా? నువ్వు ఎంత బెనిఫిట్ ఆంధ్రాకి? వాళ్ళ 4 రాష్ట్రాల మీదుగా పోతుంది, ఆంధ్రాకే ఎక్కువ బెనిఫిట్ పోలవరం మూలంగా. నువ్వెందుకు ఆపావు దాన్ని? అంటే చంద్రబాబు చేసింది ఏది నేను చేయకూడదని అంతే. అమరావతి అని కాదండి, ఆయన అమరావతి చేయలా, మరి అది చెయ్యాలి కదా. పోలవరం ఎందుకు చేయలేదు జగన్మోహన్ రెడ్డి? కాబట్టి ఆయన అసలు ఏది చేయడండి. ఆయనకి ఏది తెలియదు కూడా. నన్ను అడిగితే తెలీదు, వినడు, మూర్ఖుడు. అది అసలు ఒకళ్ళ మాట వినడు. సలహాదారులను అంతమంది పెట్టుకున్నాడు. ఆయనకు తెలియదండి రాష్ట్రం ఎంత. వాళ్ళకైనా తెలుసుద్ది కదా. చాలా మంది బాబు గారి కింద చేసిన వాళ్ళు అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ లో చేశారు, టీడీపీ గవర్నమెంట్ లో చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి తెలియదా అండి ఇవన్నీ? వాళ్ళు చెప్పపోయినా నువ్వు వినవు. కాబట్టి నీ వేలో నువ్వు వెళ్ళాలి, మనం చేయకూడదు అంతే. ఏంటి ఆయన చేసేది? మనం చేయకూడదు అన్నావు. పోలవరం ఆపేసావు, అమరావతి ఆపేసావు. అదేమంటే కేంద్రానికి పోయి వస్తున్నావు. ఎందుకు పోయావు, ఎందుకు వస్తున్నావు? మోడీ దగ్గర కదా, ఢిల్లీ, మరి ఎవరికి తెలీదు. ఆ ప్రెస్ మీట్ కూడా లేదు ఏనాడు పోయినా కూడా. కాబట్టి ఆయన అసలు చేయటానికి ఏది ఇష్టపడ్డు బయటికి పోయి ఆయనకు మాట్లాడటం కూడా రాదు. వాళ్ళందరికీ తెలిసిన సత్యమే అది. బయటకు వెళ్ళి నువ్వు ఒక ముఖ్యమంత్రిగా బయటకు వెళ్ళి ఒక పక్క దేశానికి వెళ్ళి ఒక పారిశ్రామికవేత్తతో నువ్వు మాట్లాడి తీరు ఏదైనా ఉందా? పెట్టుబడి దావోస్ అని వెళ్తున్నారు. ఏది ఆయన ఐటీ మినిస్టర్ 3 రోజుల నుంచి మొత్తుకుంటున్నాడు. సింగపూర్ ఎందుకు పోయారయ్యా అంటే డబ్బులు దాచుకోవటానికి. అదే వాళ్ళకి తెలిసింది. మాజీ ఐటీ మినిస్టర్ అది అమర్నాథ్ ఎందుకు వెయ్యారయ్య అంటే డబ్బులు దాచుకోవడానికి వెళ్ళారు. ఇంకా అంతకు మించి వాళ్ళు ఏమీ లేదండి. ఇవాళ చెప్తున్న ఆయన అమరావతి మీద వాళ్ళకి ఇష్టం లేదండి. మరి విశాఖపట్నంలో అన్ని కంపెనీలు నువ్వు అన్నదే విశాఖపట్నం డెవలప్. ఇవాళ అక్కడ కాగింజంటూ మరి తక్కువ రేటుకి మరి వాళ్ళకి వెల్కమ్ చూస్తున్నారు. రెడ్ కార్పెట్ పరిస్థితి. రాండి అయ్యా రాండి అంటే ఊరికి ఇస్తేనే వస్తారు వాళ్ళు భూములు. మరి లేకపోతే వచ్చి కూర్చుంటారు. ఎవరు రారు కదండి. ఎవరు వస్తారు? వాళ్ళు ఎన్ని రాయితీలు ఇస్తేనే పోయినసారి ఆంధ్రాకి వస్తే ఇవాళ వాళ్ళు నిలగొట్టారు వీళ్ళు. ఇవాళ లల్లు గ్రూప్ అంటే దాన్ని ఒక ఎగతాళిగా మాట్లాడారు. ఇవాళ చెన్నై పోయి గా జంజా మతంగా సాగుతుంది. అట్లాంటిది ఒకటి ఉంటే ₹1 అభివృద్ధి చేసేది ఏదన్నా చేశాడని జగన్మోహన్ రెడ్డి? ఏం చేశాడు? మాట్లాడితే చేపలు, చికెన్, మటన్ షాపులు, చేపలు, రొయ్యలు ఈ పనులు చెబుతున్నారు వాళ్ళు. ఇప్పుడు కూడా అదే పనిలో ఉండారు వాళ్ళు. ఇవాళ వాళ్ళు రాష్ట్రాన్ని డెవలప్ చేయటం అనేది జగన్మోహన్ రెడ్డికి అస్సలు రాదు.